నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. ఈరోజు మనతో పాటు విలక్షణ నటుడు బి. పేర్రాజు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. చాలా బిజీగా ఉన్నారు. ఉత్తమ మామగా మీ పేరు సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా కూడా దా మీ పేరు అసెంబ్లీ స్థాయికి, రాష్ట్ర స్థాయికి, ఏకంగా స్పీకర్ కూడా మీ సీరియల్లు, మీ నటన గురించి ప్రశంసించాడంటే దానికి మించిన ఆనందము ఉండదు సార్. ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో సీతారాం గారితో మాట్లాడినప్పుడు? నేను చాలా సంతోషం ఫీల్ అయ్యాను సార్. యాక్చువల్లీ నేను పర్పస్గా వెళ్ళాను శ్రీకాకుళం. అది బై ఛాన్స్ నాకు ఆ రోజు కూడా ఆయన ఓపెనింగ్కి వచ్చారనమాట మా బిల్డింగ్ వాకర్స్ అసోసియేషన్కి. నన్ను చూసినంటే మిమ్మల్ని ఎక్కడో చూశాను పేర్రాజు గారు అన్నారు. అవును సార్, రియలీ సో నైస్ టు మీట్ యూ అని మిమ్మల్ని గురించి చాలాసేపు మాట్లాడారు ఆయన. మీరు చూసుంటారు, ఆ ఇంటర్వ్యూలో కూడా నాకు న్యూస్లో కూడా వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా సంతోషం. ఎందుకంటే ఒక స్పీకర్ లెవెల్లో ఆయన మన దగ్గరకు వచ్చి పలకరించి మన సత్కరించి, ఇది నేను ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్. చాలా సంతోషం అనిపించింది. ఆయన కూడా నాకు దీవెనలు ఇచ్చారు. ఇంకా ముందు ముందు మంచి ఇలాంటి ఫ్యామిలీ సెంటిమెంట్ సీరియల్స్ వేయాలని నన్ను ఆశీర్వదించారు. అలాగే కాకుండా ఆయన వైఫ్ వాణి సీతారాం గారు కూడా కంటిన్యూస్ చూస్తున్నారని చెప్పారు. ఈ క్యారెక్టర్ బాగా చాలా బాగుందని చెప్పారు. అంతకన్నా మనకి ఏం కావాలి సార్ ఇక్కడ జీవితంలో. సో మహిళా ఆడియన్స్ టైంకి చూస్తారు అనుకుంటా సీరియల్ని. సీరియల్ కోసం వాళ్ళ పనులని తొందరగా చేసుకొని పొద్దున్న లేసి సీరియల్ టైంకి భోజనం చేస్తూ పైన ముగించుకొని హాయిగా కూర్చొని చూస్తుంటారు సీరియల్స్. అవును సార్. సో మీరు సీరియల్ కంటే ముందు ఎప్పుడు స్టార్ట్ అయింది మీ జర్నీ? అసలు మీరు పుట్టింది పెరిగింది అంతా కూడా ఎక్కడ? నేను యాక్చువల్లీ పుట్టింది విజయనగరం అండి, పెరగడం కూడా అక్కడే. ఓకే. నా చైల్డ్ ఎడ్యుకేషన్ అంతా సైన్స్ స్కూల్ కోరుకొండ. అది వెరీ స్ట్రిక్ట్ స్కూల్, వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్, సైన్స్ స్కూల్. ఇప్పటి విజయనగరం అండి, ఉమ్మడి విజయనగరం జిల్లా? అప్పుడు విజయనగరం అంతే సార్, అప్పుడు కూడా అంతే విజయనగరం డిస్ట్రిక్ట్. సైన్స్ స్కూల్ కోరుకొండ 7 కిలోమీటర్స్ అనమాట. ఓకే. సో అక్కడ మా ఫాదర్ జాయిన్ చేశారనమాట. అంటే నన్ను ఇంట్లో కంట్రోల్ చేయలేకపోయాడు. చిన్నప్పుడు చాలా అల్లరి పెట్టేవాడిని. ఇంకా లాభం లేదని చెప్పేసి వీడిని సైన్స్ స్కూల్లో జాయిన్ చేస్తే కొంచెమైనా బాగుపడతాడు అని చెప్పడం మా ఫాదర్ జాయిన్ చేసేది. చాలా ఎక్స్పెన్సివ్ స్కూల్ అండి, చాలామంది అఫోర్డ్ చేయలేరు. బట్ మై ఫాదర్ కూడా అఫోర్డ్ ఇట్. అందులో జాయిన్ చేశారు. అక్కడే నాకు ఇంగ్లీష్ అంతా నేర్చుకున్నాను, ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ అంతా. ఈవెన్ నౌ రియలీ నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మై ఫాదర్ గాట్ మీ జాయిన్డ్ ఇన్ సైన్స్ స్కూల్ కోరుకొండ సార్. ఓకే. అలాగే నా జీవితం అంతా ముందుకు వెళ్ళిపోయి తర్వాత గ్రాడ్యుయేషన్ ఎంఆర్ కాలేజ్ విజయనగరంలో చేస్తుంటే ఫైనల్ ఇయర్ చేస్తుండగా నాకు ఢిల్లీలో జాబ్ వచ్చింది సార్, ఎయిర్లైన్స్లోని, ట్రావెల్ కార్పొరేషన్. ఇంకా అక్కడి నుంచి వెనకడుగు వేయకుండా అలా వెళ్ళిపోతూనే ఉన్నాను. ఓకే. ఇట్స్ రియలీ గాడ్స్ గ్రేస్. ఓకే. సో యాక్టింగ్లోకి ఎప్పుడు వచ్చినారు? అవకాశం వచ్చిందా లేకపోతే మీరు కల్పించుకున్నారు? అవకాశం వచ్చిందా అంటే అప్పుడు నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఈ సినిమా పర్మిషన్ల గురించి మనకు కాల్ చేస్తుండారు. నాకు మా ఫ్రెండ్కి అల్లు అరవింద్ గారు, తర్వాత అశ్విని దత్ గారు, రాఘవేంద్ర గారు, వీళ్ళంతా పర్మిషన్లకి కాల్ చేస్తుంటే అప్పుడు మేము ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ మేము ఢిల్లీలోనే కదా ఉన్నాం సార్. సో వాళ్ళని వీళ్ళని అడిగి పర్మిషన్ తెప్పిస్తుంటే అలాగే వాళ్ళతో మాకు పరిచయం అయిపోయింది, నాకు మా ఫ్రెండ్తో కూడా. అట్లాగా అల్లు అరవింద్ గారు బాగా పరిచయం అయ్యారు నాకు. పరిచయం అయినప్పుడు నేను ఆయన అడిగాను, సార్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను చెయ్యాలనుకుంటున్నానంటే పాపం ఆయన నాకు ఆలోచించి సరే తప్పకుండా మీరు కాల్ చేయండి అని చెప్పారనమాట. నేను కాల్ చేసిన తర్వాత ఆయన కో డైరెక్టర్ గారి నెంబర్ ఇచ్చారు నాకు. ఓకే. ఇచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేస్తే రండి, ఇప్పుడు ఫ్లైట్లో వచ్చాను. ఫస్ట్ సినిమా నాది హ్యాపీ అండి, అల్లు అర్జున్ గారితో జెనీలియా గారితో చేశాను అనమాట. ఆయనతో ఫేస్ టు ఫేస్ జెనీలియా అండ్ అర్జున్, అల్లు అర్జున్ గారితో. నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంతకన్నా మాకు ఏం కావాలి సార్, ఫస్ట్ పిక్చరే మంది హ్యాపీ. అంత సీనియర్ హీరోతో యాక్ట్ చేశారు, స్టార్ హీరో. అంత ఫస్ట్ సినిమా హ్యాపీ, మీరు కూడా హ్యాపీ. అంతే కదా, ఆల్ హ్యాపీ సార్. అది సార్. ఎలా అనిపించింది అంటే అల్లు అర్జున్ గారు ఎట్లా ఉన్నారు? అది చాలా మంచి ఆయన అండి, వెరీ నైస్ పర్సన్. ఫన్నీగా ఉంటారు కదా? ఫన్నీగా ఉంటారండి, ఫన్నీగా ఉంటారు. అలాగే జెనీలియా గారు కూడా వెరీ నైస్ గర్ల్. అండ్ ఇంట్రాక్షన్ అయింది మాకు. 2 daysలో ముగించుకున్న ఆ షూట్. మళ్ళీ నేను బ్యాక్ టు ఢిల్లీ వెళ్ళిపోయాను సార్. మళ్ళీ కంటిన్యూ అదే జాబ్ ఎలాగో వదిలేదు సార్. అదే జాబ్ అప్పుడు కంటిన్యూ అనమాట. లీవ్ పెట్టి అలా వస్తూ వెళ్తుండేవాడు, ఫ్లైట్లో రావడం వెళ్తూ ఉన్నాం. సో మీ సీన్ ఉన్నప్పుడు కానీ మీ షార్ట్ ఉన్నప్పుడు ఆ 2 రోజులు కంప్లీట్ అయిపోయింది, ఇది అయిపోయింది. 2 days ఇక్కడ 2 days ఇక్కడ కేటాయించి నేను వెళ్ళిపోయాను అనమాట. తర్వాత మెల్లిమెల్లిగా నేను సీరియల్ ప్రయత్నించాను. రిటైర్ అయిన తర్వాత రిటైర్ అప్పటికి జాబ్ చేస్తున్నా. నేను రిటైర్మెంట్ వాలంటరీ తీసుకున్న తర్వాత
అట్ ద ఏజ్ ఆఫ్ సీరియల్స్ కోసం యాక్టింగ్ కోసమే వాలంటీర్ అంతే తీసుకున్నారు. అంతే సార్, నిజంగా చెప్పాలంటే అంతే. ఓకే. సో ప్యాషన్ అంతే ప్యాషన్. చిన్నప్పటి నుంచి ఉండేనా సార్ మీకు? చిన్నప్పటి నుంచి ఉందండి. డెక్లమేషన్స్, డిబేట్స్ అవన్నీ పాల్గొన్నాను. అంతా ఇంగ్లీష్, అప్పుడు తెలుగు మీడియం కాదు, టోటల్ ఇంగ్లీష్ మీడియం సైనిక్ స్కూల్. పాల్గొన్న తర్వాత నాకు చాలా కామెడీగా నాకు చాలా అవార్డులు వచ్చాయి సైనిక్ స్కూల్ కోరుకొండలో కూడా. ఓకే. అట్లా అట్లా ఇది నాకు అనిపించింది. ఇంకా జాబ్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోయినారు, కానీ లేకపోతే సినిమాలోకి వచ్చేవారు. వచ్చేవాడిని చెప్పలేదు సార్ అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే రాను వచ్చి సినిమాలోకి వచ్చిందంటే మనకి ఈ రోజు వస్తే వేషం ఇచ్చారండి. అట్లాగా చాలా ఒడిదుడుకులు ఉంటాయి, చాలా కష్టం. ఇది అందరూ అనుకుంటారు కానీ ఇట్స్ నాట్ సో ఈజీ జాబ్. చాలా కష్టపడాలి. కష్టపడి మనకి పైకి వస్తేనే ఎస్ మనం నిలదొక్కున్నాము. ఇది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండి. ఇది ఫస్ట్ డబ్బు ఉండాలా. మీరు ఇక్కడ ఉండాలంటే డబ్బు ఉండాలి కదా మీకు. వచ్చిన వెంటనే ఈరోజు వచ్చాను హైదరాబాద్లో వేషం ఎవరు కదా సార్, ఉండాలా, ఎక్కడ హౌస్ తీసుకోవాలి, ఇన్ని ఉన్నాయి. సో అట్లా అట్లా చేస్తూ నేనేం చేశానంటే ఈటీవీ కేవీఎస్ఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు సార్, జిఎం గారు ఉన్నారు. ఆయన పర్సనల్ నెంబర్ తీసుకుని ఎట్లాగో తీసుకున్నాను మొత్తానికి. అలా ఆయన వెంటబడి రోజు కాల్ చేస్తుండేవాడు. ఆయన నిజంగా చెప్పాలి విసిగించేశాను రోజు. ఆయన అన్నది ఎలా ఇచ్చారు సార్ మీరు? సార్ మన ఫ్రెండ్స్ ఉన్నారు సార్, అడిగాను, ఇది ఇంట్రెస్ట్ ఉంది, నేను ఫలానా ఇది అని చెప్పిన తర్వాత అయితే రండి అయితే నాన్న. అప్పుడు ఢిల్లీ నుంచి మళ్ళీ ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చి ఆయన కలవాలంటే 3 to 4 hours పట్టింది నాకు. చాలా బిజీ పర్సన్ ఆయన నాకు ఒక విధంగా చెప్పాలంటే చాలా హెల్ప్ చేశారు. చాలా వచ్చిన వెంటనే నాకు చాలా ఛాన్సులు ఇచ్చారు సార్. అత్తారింటికి దారేది, శ్రీమంతుడు, శాంభవి, అలా చాలా చేశాను ఆ సీరియల్లో. తర్వాత మళ్ళీ నాకు ఎందుకంటే అప్పుడు ఇన్ హౌస్ వాళ్ళు లేవు, సీరియల్ అంతా అవుట్ సైడ్ వెళ్ళిపోయి. కాబట్టి ఇన్ హౌస్ ఉంటే నేను తప్పకుండా చెప్తాను సార్, ఇది ఒకటి మీ ప్రయత్నం మీరు చేయండి అంటే అది. తర్వాత నా ప్రయత్నం చేసి తర్వాత ఈ గృహలక్ష్మి సీరియల్ వచ్చింది నాకు. 4 years చేశాను గృహలక్ష్మి నేను. ఓకే. అప్పటికల్లా మళ్ళీ నేను ఈటీవీ, ఎందుకంటే ఆయన ఒకసారి చెప్పారు, ఉంటే నేనే పిలుస్తాను, మీరు రాక్కర్లేదు, యు ఆర్ ఇన్ మై మైండ్, మీకు తగిన క్యారెక్టర్ వస్తే 100% నేను ఇస్తాను. అలానే నాకు ఇప్పుడు మౌన పోరాటంలో సత్య హరిశ్చంద్ర ప్రసాద్ అనే క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ రిచ్ క్యారెక్టర్ అండి. అది యమున గారి పక్కన, యమున గారు మామగారుగా ఈయనే సూట్ అవుతాడు. 4-5 కాంపిటీషన్లో ఉన్నా ఆయన మన్నే సెలెక్ట్ చేశారు. ఆయన పర్టికులర్గా పేర్రాజు గారు ఈ క్యారెక్టర్ సూట్ అవుతారు అని సెలెక్ట్ చేసి నాకు ఈ ఆఫర్ ఇచ్చారు సార్. ఆయనకు నిజంగా నేను కృతజ్ఞాభివందనం తెలియజేసుకుంటాను. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మళ్ళీ నా జీవితంలో మావ క్యారెక్టర్ చేస్తున్నానంటే మౌన పోరాటంలో సత్య హరిశ్చంద్ర ప్రసాద్ క్యారెక్టర్. ఓకే. ఇందులో కూడా మామనే? ఇందులోనే మామే. ఆ గృహలక్ష్మిలోనే మామే. ఎవరో తులసి గారికి, కస్తూరి శంకర్ గారికి. అది మంచి క్యారెక్టర్. మీరు చూసుంటారు, చాలా అవార్డులు వచ్చేసారు దానికి. స్టార్ మా పరివార్ అవార్డు 7 ఉన్నారు అంటే ఫ్రేలో, 7లో మనకు వచ్చింది అవార్డు. నిజంగా స్టార్ మా పరివార్కి, తర్వాత మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ మన ప్రభాకర్ గారికి, వారందరికీ కూడా నా నమస్కారం తెలుపుతున్నా. అటువంటి మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు, పిలిచి మీరే సెట్. ఆయన కూడా అదే అన్నారు, మీరే సూట్ అవుతారు దానికి. పరంధామయ్య క్యారెక్టర్ హీరోయిన్కి వారికి ఇచ్చారు సార్. ఓకే. తర్వాత ఇంకా ప్రసాద్ గారి గురించి చెప్పాను, నేను పిలిచి ఇచ్చారు. మంచి బాగా వెళ్తుంది, త్రూఅవుట్ ఈ క్యారెక్టర్ వెళ్తుంది సార్. నేను ఆయన నమ్మకాన్ని నేను వమ్ము చేయను. సాధ్యమైనంత మటుకు నేను ఎంత కృషి చేయాలో ఈ క్యారెక్టర్కి మౌన పోరాటంలో అంత కృషి చేస్తున్నాను సార్.